మేడ్చల్ జిల్లా ఓల్డ్ అల్వాల్ హైటెన్షన్ రోడ్ అల్వాల్ హిల్స్ మెయిన్ రోడ్లో సోల్ ఫ్యూల్ యోగా మరియు వెల్నెస్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడారు. యోగా వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, దీర్ఘకాలిక ఒత్తిడిని తగ్గిస్తుందని తెలిపారు. యోగా అభ్యాసం వల్ల శారీరకంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా మారొచ్చని తెలిపారు. యోగా అభ్యాసం వల్ల వివిధ రకాల ఒత్తిళ్లను అధిగమించవచ్చని యోగాచర్య కె మల్లేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ యోగాచర్యలు పూర్ణ సాయి విజయ్ కుమార్లతో పాటుగా వీరేశం, ఆనంద్, కుటుంబ సభ్యులు, నాయకులు, మేడ్చల్ అర్బన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, మాణిక్యారెడ్డి, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నరసింహన్నది కరోనా తర్వాత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. డబ్బుల వేట కంటే కూడా బతుకుంటే బలసాకుని బతకొచ్చు, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అన్ని కుటుంబాలకు ఏదో ఒక టైంలో కొంత కుటుంబాలతో గడపడం ధ్యాన కేంద్రాలకు పరిపాటిగా మారింది. ఇక్కడ సోల్ ఫ్యూల్ యోగా సెంటర్ ఇవాళ హైటెన్షన్ లైన్లో ఏర్పాటు చేసినటువంటి యోగా మాస్టర్ మల్లేష్కి శుభం కలగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి, మరీ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి, పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి యోగా ధ్యాన కేంద్రాన్ని గొప్పగా నడిచేయాలని దీన్ని ఆదరించాలని చెప్పి స్థానిక ప్రజలకు వేడుకు. ముందుగా మీడియా మిత్రులకు అనేక నమస్కారం. ఈ మీడియాతోనే ప్రపంచం అంతా చైతన్యం, దేశం, రాష్ట్రం అంతా మీడియాతోనే అవుతుందని, అలానే మీడియా ముందు 2000 సంవత్సరంలో నేను యోగాలోకి రావడం జరిగింది, యోగా జీవితంలోకి. ఆ 2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు దాదాపుగా 20 సంవత్సరాలు దాటింది. అయితే నాతో పాటు కూడా మా ఇద్దరు అబ్బాయిలు కూడా, పూర్ణ, విజయ్ కూడా ఈ యోగా జీవితంలోకి అడుగుపెట్టడం జరిగింది. శివశక్తి ధ్యాన యోగా ఒక 5 ఇయర్స్ కింద షాపూర్ నగర్లో పెట్టడం జరిగింది. ఆ శివశక్తి ధ్యాన యోగం ద్వారా ఎంతోమంది నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, సియాటికా, పెరాలసిస్, హార్ట్ ప్రాబ్లం, ఆపరేషన్ స్టేజ్లో ఉన్న వాళ్ళందరినీ తగ్గించడం జరిగింది. అలానే నిత్యం నేను ఎమ్మెల్యే గారికి, లోకల్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారికి 14 సంవత్సరాల నుంచి యోగా చెప్పడం జరుగుతుంది. అలానే కొలం శ్రీనివాసరెడ్డి గారికి, చెన్నై షాపింగ్ మాల్ ఓనర్ గారికి కూడా ఈ యోగా అందియడం, లోకల్ కార్పొరేటర్స్ కూడా అందియడం జరుగుతుంది. మరి ఇక్కడ మాకు 2 అబ్బాయిలు, ఒక అబ్బాయిని షాపూర్ నగర్లో పెట్టి, ఇంకో అబ్బాయిని ఇక్కడ మరి సోల్ ఫ్యూల్ యోగా అల్వాల్లో స్థాపించడం జరిగింది. ఈ యోగా స్థాపించడం ముఖ్య ఉద్దేశం ఏమనగా, మరి ఈరోజు అన్నీ ఉన్నాయి కానీ ఆరోగ్యం లేదు. మరి ఆరోగ్యం కావాలంటే మందులు లేని జీవితం కావాలని చెప్పేసి మరి ఇక్కడ యోగా స్థాపించడం జరిగింది. భగవంతుని ఆశీర్వాదంతో ఇక్కడ యోగా స్థాపించాం. ఎంతోమంది ఇక్కడ అనారోగ్యంతో ఉన్నా కానీ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతాం. ఇక్కడ 3 విడతలుగా తీసుకుంటాం. చిన్నపిల్లలకు అడ్వాన్స్ ఆసనాలు, అలానే సీనియర్ సిటిజన్స్కు, అలానే మహిళా యోగా, అలానే గ్రూప్ యోగా, ఇలా 4
విడతల మాదిరిగా తీసుకొని ఒక 5-6 సెక్షన్స్ ఇక్కడ నడిపించి ఈ అల్వాల్ను యోగా అల్వాల్ ధ్యాన అల్వాలుగా ఇంకా మార్చాలని మా ప్రయత్నం. భగవంతుడు ఇక్కడ ఉన్న వాసులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని మేము కోరుచుకున్నాము. ఓం శివశక్తి, జై పతంజలి మహర్షి. ఇక్కడ వచ్చేసి మనము యోగాని థెరపీ చేసుకొని కాకుండా కాంపిటీషన్ వైజ్ కూడా డెవలప్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మన స్టూడెంట్స్ వచ్చేసి స్టేట్, నేషనల్, డిస్ట్రిక్ట్ వైజ్గా ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొన్నారు. లాస్ట్ టైం వచ్చేసి అస్మిత ఖేలో ఇండియా నేషనల్ లెవెల్ ఖేలో ఇండియా గేమ్స్కి వెళ్ళారు. అలా మన స్టేట్లో ఇప్పటివరకు ఎవరికి కూడా నేషనల్లో సబ్ జూనియర్, జూనియర్ లెవెల్లో అంత గుర్తింపు స్థాయి తగ్గలేదు. కాకపోతే లాస్ట్ టైం మన స్టూడెంట్స్ వెళ్ళి మన యోగా స్టూడియో నుంచి దేశంలో 13వ స్థానం తెచ్చుకున్నారు. అలానే సీఎం కప్లో నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర 10-15 మెడల్స్ కొట్టారు. అలా మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ సిటీ లీగ్లో 2 స్టూడెంట్స్కి గోల్డ్ మెడల్స్ వచ్చాయి. అలా వచ్చినందుకు లక్ష్మణ్ రెడ్డి గారు ఏం చేశారంటే వాళ్ళిద్దరు స్టూడెంట్స్కి కూడా ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీగా స్పాన్సర్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. ఇలా ఎన్నో ఇన్స్టిట్యూషన్స్, ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ కూడా వస్తున్నాయి. ఇలా మేము కూడా స్టూడెంట్స్ని కాంపిటీషన్ వైజ్గా డెవలప్ చేయడానికి ఎప్పుడు తోడ్పడుతుంటాం. చాలా మెడల్స్ కూడా వచ్చాయి. దాన్ని కూడా తీసుకొని సారా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి చాలా దైవదిక్ దర్శన ఇద్దరు బాగా అంటే ఫస్ట్ కొంచెం డిసిప్లిన్ అలా లేకుండా ఉంటే బాగా ఎంకరేజ్మెంట్ వల్ల బాగా డెవలప్ అయ్యారు. ఈవెన్ దే గాట్ మెడల్స్ ఆల్సో ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్లో కాంపిటేటర్స్ అది మొత్తం పూర్ణ సభ్యులు లేకపోతే చాలా అసలు అంటే డిసిప్లిన్ లేకుండా ఉంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది.